జేఎన్ఆర్ టీవీకి స్వాగతం. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఎలుకుర్తి హవేలీలో గ్రామ సర్పంచ్ జన్ను దివ్యభారతి ఆధ్వర్యంలో మహిళా సంఘాల ద్వారా డబ్బులు కలెక్ట్ చేసి కొన్ని కోతులను పట్టడం జరిగింది. అంతేకాకుండా మిగతా కోతులను కూడా వీలైనంత త్వరలో పట్టిస్తామని దివ్యభారతి చెప్పారు. ప్రమాణ స్వీకారం రోజు తాను మొట్టమొదటిగా కోతుల సమస్యను పరిష్కరిస్తానని చెప్పినట్టుగా మొదలు పెట్టారు. అదే విధంగా ఊర్లో ఉన్న సమస్యలు కూడా ఇలాగే చేయాలని కోరుకుంటున్నా. సార్ నమస్కారం. గ్రామ సర్పంచ్గా మీరు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కోతుల బెడద గురించి మీరు మొదటగా కోతుల సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు కదా. చెప్పినట్టుగా కోతుల సమస్యను స్టార్ట్ చేసిల్లట. దాని వివరం చెప్పండి. ఎల్కుర్తి గ్రామము, మండలం గీసుకొండ, జిల్లా వరంగల్, పరకాల నియోజకవర్గం. గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు రేవూరి ప్రకాష్ రెడ్డి గారి ఆధీనంలో నేను ఎన్నుకోబడ్డాను. అదే విధంగా నేను సర్పంచ్ అయ్యే ముందు కోతుల బెడద విపరీతంగా ఉండేది. మీరు గెలిచిన తర్వాత మాకు కోతులను వెళ్ళగొట్టమని వాళ్ళు అడగడం జరిగింది. అదే విధంగా 3 days బ్యాక్ నుంచి కోతుల బెడద విపరీతంగా ఉందని కోతులను పట్టివేయడం జరిగింది. వాళ్ళని సురక్షితమైన ప్లేస్‌లోకి, అడవులకు తీసుకెళ్లి అక్కడ వదిలివేయడం కూడా జరిగింది. ఇంకేమైనా మిగిలి ఉంటే కూడా వాటిని తరలించే ప్రయత్నంలో ఉన్నాం. అదే విధంగా కుక్కల బెడద ఉంది. అది గ్రామ పంచాయతీ తీర్మానం ప్రకారం వాటిని కూడా సురక్షితంగా పట్టి వాటి యొక్క ఏరియాలో పంపించడం జరుగుతుంది. మీ గ్రామ సర్పంచ్ గారు జన్ను దివ్యభారతి గారు ఈ కోతుల సమస్య గురించి చెప్పినట్టుగా కోతులను పట్టిస్తారు. మీకు ఎలా అనిపిస్తుంది? పట్టిస్తాంది. మంచిగానే ఉన్నది. కుక్కలు కూడా పట్టిస్తానన్నది కదా, అది పట్టియాలి, చేపియాలి. మంచిగానే చేస్తుంది సర్పంచ్ గారు. ఎట్లుంది ఇప్పుడు ఊళ్ళో సమస్యలు ఏమైనా చెప్పుకుంటారా మీరు? సమస్యలు అంటే ఇక అన్ని ఉన్నాయన్నీ సాల్వ్ చేసుకుంటూ వస్తుంది. ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ రావాలి, అంతే. తక్కువ